హలో ఎవరివన్, వెల్కమ్ టు చరణ్స్ ఫార్మింగ్. వీడియోలో అయితే కొంచెం టెన్షన్గా అయితే మాట్లాడడం జరిగింది. సో అసలు మన ఛానల్ గురించి కొంచెం మళ్ళీ చెప్తాను. సో ఏంటంటే మనం అందరం కొంటున్నాం, అలాగే ల్యాండ్ కొంటున్నాం, వాటి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఆ ల్యాండ్ని ఎలా పండించుకోవాలి, మన పొలం ఎలా పండించుకోవట్లేదు తెలియదు. ఈ మనం పొలం గురించి, సో పొలం ఎలా పండితే మన ఛానల్ డీటెయిల్గా ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఫార్మింగ్లో సెటిల్ అవ్వాలి, మనం ఒక విలేజ్లో సెటిల్ అవ్వాలి, ఫార్మింగ్ ఉన్న వాళ్ళకైతే మన వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయి. సో వాళ్ళ కోసమే మెయిన్గా ఈ ఛానల్. అలాగే ఫార్మింగ్ మీద వేరే కాన్సెప్ట్స్ చూసే వాళ్ళకి కూడా మనకి యూజ్ అవుతుంది. సో అలాగే ఇప్పుడు ఇదైతే నేను చెప్పాలనుకుంది. ఇప్పుడైతే ఒక రైతు తన 4 నెలల కష్టాన్ని 3 నిమిషాలు అయితే చెప్తాడు. ఆ వీడియో చూసి మీ ఒపీనియన్ షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోకి లైక్ చేయండి. సో ఇంకేమన్నా వీడియోస్ కావాలన్నా ఒకసారి కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఆ వీడియోలోకి అయితే వెళ్దాం. ఇది KNM 733 రకం. ఇదే మేము మొదటి సంవత్సరం ఇదే ఫస్ట్ వేసాము. కానీ ఈ సంవత్సరం కొన్ని గంట తెగులు వల్ల కొంచెం లోపాలైనాయి. ఈ ఎండల వల్ల కొద్ది ప్రాబ్లం అనిపిస్తూ ఉంది మాకు. ఈ పంటే కానీ ఇంకా మేము నవంబర్ 2 తేదీ నారు పోసాము. 26 రోజులు నారు వేసాము. వేసినంత గాలివాన వల్ల కొంచెం డ్యామేజ్ కూడా అయింది. డ్యామేజ్ కాకుండా ఇంకొక 10 డేస్ ముందు కానీ నారు కానీ చల్లుకోగలిగితే, అంటే అక్టోబరు 15-16 తేదీల్లో కానీ దీని ఇతరాలుగా చల్లుకోగలిగితే దాదాపుగా ఇది 4.5 నుంచి 5 ఫుట్లు అయ్యే అవకాశం. అంటే ఒక ఎకరాకు వచ్చి 50 బస్తాల నుంచి 55 బస్తాలు 60 బస్తాల్లో కూడా అయ్యే రకంగా ఉంది మాకు. ఇప్పుడు ప్రస్తుతానికి రేట్లు కూడా 20,000 దాకా ఉంది కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే దీనికి ఒక లోపం ఉంది, గంట తెగులు పడే అవకాశం ఉంది. ఈ గంట తెగులు అనేది కానీ లేకపోతే దీన్ని బాగా నమ్మొచ్చు. ఈ పంటని చాలా ఇదిగా కూడా ఉంది, అందువల్ల దీన్ని వేసుకోవచ్చు. రైతులు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది పడబడలేదు. ఈ KNM 733 వరకు అంటే ధాన్యం వరకు కొంచెం లేసులు కనపడతా ఉన్నాయి. మాకేంటంటే ఒక ట్యాంకీకి వచ్చి 12 బస్తాలు అయ్యేది, కానీ ఇప్పుడు 10, 11, 10.5 బస్తా అవుతా ఉంది. ఒక ఎకరాకు వచ్చి దాదాపుగా 5 ట్యాంకీల నుంచి 5.5 ట్యాంకీ కూడా అవుతా ఉంది. 5 ట్యాంకీలు అంటే 11 5 55 బస్తాలు ఈజీగా అవుతుంది. కానీ ఈ పంట వల్ల ఇప్పుడు రేట్లు బట్టి పర్వాలేదు. ఇదే విధంగా రైతులు కానీ బాగా పండగలిగితే రైతులు రిటర్న్ అవ్వచ్చు. కానీ ఈ గంట దిగులు అనేది ఎందువల్ల వస్తుందో విత్తనంలో కొద్దిగా అదొకటే ప్రాబ్లము. లేసు, ఈ గంట దిగులు ఈ లేసు ఊటి లేకుండా కానీ ఉంటే రైతు దీన్ని బాగా నమ్మొచ్చు. రైతుని ఎటువంటి బుట్టుండే ఖర్చులు బట్టి రైతు 30,000 రూపాయలు ఒక ఎకరానికి అవుతా ఉంది. ఎకరానికి అయిందంటే 4.5 ఫుట్ అయిందంటే 90,000 దాకా వస్తుంది. 90,000 ఇచ్చిందంటే 30,000 ఖర్చు పోయినా 60,000 రూపాయలు ఈజీగా వచ్చింది. కనీసం 50,000 ఎకరాకి కానీ మనం కానీ ధాన్యం తాగితే మంచి రైతుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది. కానీ ఇదే విధంగా పండి ఇంకా ఈ ధాన్యం కూడా షుగర్లెస్ బీపీ తీసిన విత్తనాలుగా అంటూ ఉన్నారు KNM 733ని. చూడాలి దీన్ని. పర్వాలేదు, రైతులకి ఇదే విధంగా కానీ పంటలు కానీ వస్తే ఇబ్బంది లేకుండా ఉండదు. అది ఈ పంటని మ్యాక్సిమం మా ఊరిలో 100 ఎకరం వేశారు. ఈ 100 ఎకరాల్లో ఒక 20 ఎకరాల వల్ల దేనివల్ల లేటుగా వేసిన వాళ్ళకి డ్యామేజ్ కూడా వచ్చింది. ముందు వేసిన వాళ్ళకి కొంచెం పర్వాలేదు, బాగా అనిపిస్తుంది. రైతులు కొద్దిగా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉన్నారు. ఈ పంటను కానీ వేసుకోగలిగితే ప్రతి రైతు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదని మేము భావిస్తున్నాము. అసలు